ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది సింహలగ్నమైంది. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో చంద్రుడు గురుడు, పంచమంలో రవిబుధులు, షష్టమంలో శుక్రుడు, నవమ స్థానంలో రాహువు, ద్వాదశంలో శని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా గజకేసరి యోగం ఉంది. చతుర్థ స్థానంలో గురుచంద్రులు ఉండడం వల్ల ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశలో గురు అంతర్దశ. ఇది 2026 మార్చి వరకు ఉంటుంది అనేది వృశ్చిక రాశి అయింది. పంచమ స్థానంలో శని, అష్టమంలో గురుడు ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే 2025-26లలో ఆయన సంతానం గురించి ఎక్కువ ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మానసిక ఘర్షణ ఉంటుంది. అంటే 2024 బాగున్నంతగా 2025-26 బాగుండవు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత కొంత అప్రతిష్ట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత సంతానం వల్ల అపఖ్యాతి వచ్చే అవకాశం కూడా ఉంది. కొద్దిగా ఘర్షణలు ఉంటాయి. అయితే 2027లో అయినా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ జాతకం ప్రకారం కూడా దాని ప్రకారం కూడా 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తోంది. ధర్మస్య తదాత్మానం సృజా